హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో టేస్టీ స్పెషల్ స్వీట్ తాటి ఇడ్లీ ఎలా చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్: తాటికాయ, ఇడ్లీ రవ్వ, బెల్లం, జీడిపప్పు, ఆయిల్, వాటర్. లెట్స్ గెట్ స్టార్టెడ్ గాయ్స్. ముందుగా తాటికాయ పైన కప్ తీసుకుని 3 భాగాలుగా చేసుకుని పైన పీచు తీసుకోవాలి. తీసిన తర్వాత వాటర్ చల్లుకుంటూ దగ్గరికి వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక్కొక్క టెంకరు తీసుకుంటూ తురుముకోవాలి. తీసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి 1 కప్ బెల్లం వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. బౌల్ తీసుకుని 1 కప్ తాటికాయ పేస్ట్ వేసుకోవాలి. కప్పున్నర ఇడ్లీ రవ్వను వేసుకోవాలి. బెల్లం పేస్ట్ని కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకుని కలుపుకోవాలి. పక్కన పెట్టుకుని ప్లేట్లోకి ఆయిల్ అప్లై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకుని స్టాండ్ పెట్టుకోవాలి. 2 గ్లాస్ వాటర్ వేసుకుని ఆయిల్ అప్లై చేసుకున్న ప్లేట్ని పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. ప్లేట్ నిండా సర్దుకోవాలి. చిన్న మంట మీద 1 గంట సేపు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత చాక్ తీసుకుని ఆ ఇడ్లీని చేతికి అంటుకుంటుందా లేదా అని చూసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లార్చుకోవాలి. చల్లారిపోయిన తర్వాత తాటి ఇడ్లీని ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తిరగవేసుకోవాలి. పీసెస్లా కట్ చేసుకోవాలి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, టేస్టీ స్పెషల్ స్వీట్ తాటి ఇడ్లీ రెడీ. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ప్రసాద్ సాయి తెలుగు ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.